ఈ జనవరి 1కి ఇన్ని చోట్ల ఫుల్గా తాగేసి మహిళలు కొంతమంది వాళ్ళు ఒంటి మీద సొయ్యి లేకుండా అలా ఆటోల్లోనూ క్యాబుల్లోనూ పోయి చాలామంది క్యాబ్ డ్రైవర్లు చెప్తారు ఈ విషయాలు. అంతెందుకయ్యా, మొన్న రీసెంట్గా ఒక ఆవిడ ఎవరో వైన్ షాప్కి వెళ్ళి మందు కొనుక్కొని అక్కడి నుంచి ఆ పక్కన ఎవడో ఉంటే మందు కొనుక్కుని ఒక కంపెనీకి వెళ్దాం, నాకు తాగడానికి ఎవరు లేనివాడు అన్నట్ట. సరే పదపోదాం అని చెప్పి వాడితో బైక్ ఎక్కిపోయి ఆడెవడో షెఫ్ అట, ఆడింట్లో రాత్రంతా స్పెండ్ చేసి పొద్దున్న వెళ్ళి ఆడ మీద అత్యాచారం చేసిన కేసు పెట్టి. ఇది కూడా అత్యాచారమే. ఒక అమ్మాయి లేడీస్ హాస్టల్ నుంచి పక్కన బాయ్స్ హాస్టల్ ఉంటే ఆ బాయ్స్ హాస్టల్లో దాని బాయ్ ఫ్రెండ్ ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి వాడు లేకపోయేసరికి ఆ రూమ్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూర్చొని రాత్రంతా తాగి క్యారమ్ బోర్డ్ ఆడి పొద్దున్న లేచి వాడి ఫ్రెండ్ నన్ను అత్యాచారం చేశాడని కేసు పెట్టి. అంటే నీకు మగాళ్ళు వెళ్ళి నన్ను కొడుతున్నారు తిడుతున్నారు కేసులు పెట్టరు. దట్ డజంట్ మీన్ మగాళ్ళ మీద ఇవి జరగట్లేదని. మగాళ్ళ మీద బోల్డ్ అంతా ఇవి జరుగుతున్నాయి. అత్యాచారం జరగకపోవచ్చు కానీ మగాడిని చాలా హింసిస్తున్నారు చాలా చోట్ల. కానీ ఏ మగాడు వెళ్ళి కేసు పెట్టకపోవడం వల్ల మగాడి మీద ఏం జరగట్లేదు. తప్పుడు కేసులు పెట్టడం వల్ల అమ్మో ఎన్ని రేపులు జరిగిపోతున్నాయి. ఇది చూడండి, ఈ స్టాటిస్టిక్స్ తీయండి. క్రిమినల్ రికార్డ్ బ్యూరో ప్రకారం ఏదో ఉంది, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం ఇగో ఇన్ని కన్విక్షన్ రేట్ చూడండి ఎంత తక్కువ ఉంటుంది. ఎన్ని ఫేక్ కేసులు ఉన్నాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్లు ఇప్పుడు ఈ టాపిక్స్ ఇక్కడ పాయింట్ ఏంటంటే మన గవర్నమెంట్ కనుక ఈ ఫేక్ రేప్ కేసులని వేరే దానికి కట్టకపోతే, అంటే నిజమైన రేప్ కేసులు అలాగే ఫేక్ రేప్ కేసులు ఏది బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మీద పెట్టడం, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మీద పెట్టడం, పెళ్ళాం మొగుడి మీద పెట్టడం, లేకపోతే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెట్టడం, ఇటువంటివన్నీ కూడా తెలుసు పోలీస్ ఆఫీసర్కి ఫస్ట్ డేనే తెలుసు కానీ పెడతాడు. ఇది ఈ కోవలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన పరువు మనం తీసుకుంటున్నట్టు. ఎలా అంటే రేపు ఈ రికార్డులన్నీ కూడా ఏమవుతుందంటే ఇలా నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోకి వెళ్ళి ఇదిగో తెలంగాణ నంబర్ 1 స్టేట్ అత్యాచారాల్లో. సో అందుకని అది అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఎవరైనా సరే ఉద్యోగాలు చేయాలన్నా లేకపోతే మన బ్రాండ్ వాల్యూ యాజ్ అ బ్రాండ్ పడిపోద్ది, మన పోలీసుల బ్రాండ్ విలువ పడిపోద్ది. తప్పుడు కేసులు నువ్వు గుర్తించి ఇమీడియట్గా వాటిని పక్కకి నెట్టకపోతే తెలుసు, ఖచ్చితంగా తెలుసు, ప్రతి పోలీస్ ఆఫీసర్కి తెలుసు. కాకపోతే దీంట్లో వాడు ఎంతో కొంత ఇవ్వకపోతాడా అని కొంతమంది, లేకపోతే ఎందుకులే మనకు వచ్చింది పెట్టేస్తే పోలా చట్టాలు కూడా అట్టే ఉన్నాయి కదా ఉండడం వల్ల ఏమవుతుంది నేను చెప్తా. అంటే ఈ చట్టాలు ఉండడం అంటే చేశారు, ఇంతకుముందు లేవు, ఇప్పుడు తీసుకొస్తున్నారు ఇటువంటి చట్టాలని. ఏ దేశంలో లేని దరిద్రపు చట్టాలని మన దేశంలోనే ఉన్నాయి తెలుసా నీకు. ఇప్పుడు ఏంటంటే ఇవి ఫాల్స్ అని తేలిపోవచ్చు కానీ మనకి ఆడి జీవితం నాశనం అయిపోవడంతో పాటు ఒక బ్రాండ్ తెలంగాణ, ఒక బ్రాండ్ హైదరాబాద్, ఒక బ్రాండ్ ఆఫ్ హైదరాబాద్ పోలీస్, ఇన్ని రేపులు జరుగుతున్నాయి ఏం చేస్తున్నారు పోలీసులు అని చెప్పి అంటారు. అందులో ఏంటి 90% ఫేక్ కేసులు ఉంటాయి. ఇక్కడ పోయేది ఎవరిది? వీడి జీవితం పోతుంది, హైదరాబాద్ బ్రాండ్ పోతుంది, పోలీసుల బ్రాండ్ పోతుంది. కానీ ఇక్కడ ఎవ్వడికి పట్టదు. వీడి జీవితం పోతే నాకేంటి, పోలీస్ బ్రాండ్ పోతే నాకేంటి, హైదరాబాద్ బ్రాండ్ పోతే నాకేంటి, తెలంగాణ బ్రాండ్ పోతే నాకేంటి, నాకు కావాల్సిన డబ్బులు నా జీతం నాకు వస్తుంది. పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నాడో ఎందుకు చట్టం చెప్తుంది పెట్టేస్తా. కొంతమంది కొంచెం ప్రలోభపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వీడి దగ్గర నుంచి ఎంతో కొంత లాగచ్చలే. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ పెద్ద పిక్చర్ ఆలోచిస్తే రేవంత్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే మన డీజీపీ గారు కావచ్చు, వీళ్ళందరూ ఎస్పెషల్లీ వీళ్ళకి కన్సర్న్ ఉంటుంది. బ్రాండ్ హైదరాబాద్ అనేది నిలబడాలనేది రేవంత్ రెడ్డి గారికి ఉంటుంది. ఒక పోలీస్ వ్యవస్థ పరువు నిలబడాలనేది డీజీపీకి ఉంటుంది. సో వీళ్ళందరూ గట్టిగా ఈ సిస్టంలో తప్పుడు రేప్ కేసులు రిజిస్టర్ చేయకండి అని చెప్పి గట్టిగా చెప్పకపోతే ఇలా ఫేక్ రేప్ కేసులు పెట్టుకుంటూ ఎక్స్టార్షన్ చేసుకుంటూ పెరిగే వాళ్ళ సంఖ్య గట్టిగా వెళ్ళిపోవడం వల్ల మీ పోలీస్ ఇమేజే దెబ్బతింటుంది, మన హైదరాబాద్ ఇమేజే దెబ్బతింటుంది, మన తెలంగాణ నంబర్ 1 రేపిస్ట్ స్టేట్గా చరిత్రలోకి వెళ్తుంది. ఇది కావాలా మనకి ఆలోచించుకోవాలి డీజీపీ గారు, ముఖ్యమంత్రి గారు. ఓకే, ఇప్పుడు మీరు అన్నటువంటి ఇంకో టాపిక్ కూడా ఏంటంటే ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఒకవేళ బాయ్ ఫ్రెండ్ అంటే అమ్మాయి వద్దు డైవర్ట్ అయిపోతుంది కంప్లీట్ చేస్తే అసలు ఇది ఎందుకు వెళ్ళాము ఈ టాపిక్కి అంటే చెప్పండి. ఇప్పుడు ఈ అమ్మాయి చేయడం వల్ల ఎవరైతే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడో కేరళలో ఈ అబ్బాయి, ఇలాగే నీకు జరిగినా మన ఎవరికి జరిగినా మనకి పోలీసులు ఆప్షన్ లేదు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో. నువ్వు వెళ్తే నీ మీదే కేసు అవుతుంది బాబు, అనవసరంగా రిస్క్ చేసుకోక ఏదో ఒక సెటిల్ చేసుకొని వెళ్ళిపో. నువ్వు కనుక కేసు పెట్టావంటే ఆ అమ్మాయి నీ మీద రివర్స్ కేసు పెట్టిందంటే నువ్వు జైల్లోకి పోవాల్సి వస్తుంది, నీ పరువు పోద్ది, అది అయిపోద్ది ఇది అయిపోద్ది అని చెప్పి నేను బెదిరించి పంపించేస్తారు. ఇది మంచి ఆఫీసర్, అది కూడా
అక్కడున్న మంచి ఆఫీసర్ చేసే పని. ఓకే, అంటే అట్లీస్ట్ ఆలోచించి చేసేటువంటి నీ ఆఫీసర్స్. నీ భవిష్యత్తును ఆలోచించి చెప్తున్నానయ్యా, ఆ అమ్మాయి వచ్చి కేసు పెట్టిందంటే నీ బతుకు నాశనం అయిపోతుందయ్యా, వెళ్ళిపోవయ్యా, అది మన మంచి అనమాట. ప్రస్తుతం మనకి అవైలబుల్ మంచి అంతే, అంతకు మించి నీకు బతుకి వేరే ఛాన్సే లేదు. ఇది నేను 100కి 100% చెప్పగలుగుతున్నాను. మీరందరూ కూడా మీరు పోలీస్ ఆఫీసర్ని, మీకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ని సంప్రదించి, ఆన్ రికార్డ్ కాదు, ఆన్ రికార్డ్ చెప్పమంటే ఎవ్వరు చెప్పరు, ఇవి ఆఫ్ రికార్డ్ మాట్లాడి తెలుసుకోండి. ఓకే.